మూడేళ్ల ప్రొవిజనరీ పీరియడ్ షరతులతో ఉద్యోగంలోకి తీసుకున్న ప్రభుత్వం నాలుగేళ్లు గడుస్తున్న రెగ్యులర్ చేయకపోవడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె బాట పట్టారు. ఈ నెల 12 నుంచి 15 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టి ఈ నెల 28 నుంచి మొదలుపెట్టిన సమ్మె నేటికి 6వ రోజుకు సాగుతుంది. ప్రభుత్వం తమను క్రమబద్ధీకరించే వరకు పోరాటం ఆగుతుందని స్పష్టం చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఏదైతే దేశానికి పట్టుకొమ్మలు పంచాయతీలే అన్న సందర్భంలో మనం ఈ యొక్క పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఏదైతే మన ప్రజా ప్రతినిధులను సమన్వయపరుస్తూ పల్లెల అభివృద్ధిలో ముందు భాగంలో ఉంటున్నటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీలు వారి యొక్క ఉద్యోగ భద్రతకై ఈ యొక్క సమ్మెకైతే దిగినట్లుగా కూడా చూడవచ్చు. ఈ సమ్మె ఈరోజు 6వ రోజు నడుస్తున్న సందర్భంగా ఇక్కడ మనతోటి ఈ భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీలు అయితే ఉన్నారు. అసలు వారి బాధలేంటి, వారు పడుతున్న సమస్యలేంటి, వారికి ఎటువంటి న్యాయం కావాలి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీకు ఎటువంటి ఈ సమ్మె చేయడానికి ముఖ్య కారణాలు ఏంటి? సమ్మె చేయడానికి ముఖ్య కారణం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థకు గౌరవ ముఖ్యమంత్రి గారు 2018లో తెరలేపినారు. 2019లో మేము నియామకమైనప్పుడు 3 సంవత్సరాలకే క్రమబద్ధీకరిస్తారని చెప్పి మాకు ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. తర్వాత కాలక్రమేణా మా జీతాలు స్వల్పంగా పెంచుతూ ప్రొబేషన్ కాలాన్ని 4 సంవత్సరాలు చేశారు. 4 సంవత్సరాలు చేసినప్పటికీ 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు గవర్నమెంట్ నుంచి స్పష్టమైన హామీ లేకపోవడం వల్ల అన్ని విధాలుగా ఆలోచించి మేము ఈ విధంగా కార్యాచరణ చేయడం జరిగింది. ఉద్యోగ భద్రత లేకపోతే ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేమే ప్రత్యక్ష సాక్షి. మా పంచాయతీ కార్యదర్శి సోదరులే ఈ 4 సంవత్సరాల కాలంలో మేము 40 మందిని కోల్పోవడం జరిగింది. పల్లెలు ప్రగతి వైపు పయనించడంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తూ తమ వ్యక్తిగత కుటుంబాలను, పిల్లలను, ఇంటిని అన్ని వదిలేసి పల్లెలు బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపందుకొని ఈ రోజు రాష్ట్రంలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు విధి నిర్వహణలో కానీ ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు కానీ ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే ఈ పట్టించుకునే వ్యవస్థ ఈ రాష్ట్రంలో లేకపోవడం నిజంగా మాకు బాధాకరం. కావున మేము కోరుకునేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించేది ఒకటే, తక్షణమే మమ్మల్ని క్రమబద్ధీకరిస్తే మా జీతాలు 010 హెడ్ నుంచి వస్తాయి. మాకు ఉద్యోగ భద్రత ఉంటుంది, ఆరోగ్య భద్రత ఉంటుంది, ఆర్థిక భద్రత ఉంటుంది. అన్ని విధాలుగా మేము ఈ ప్రభుత్వం దృష్టిలో ఇంకా క్రియాశీలకంగా పనిచేస్తామని మేము భావిస్తూ ఉన్నాం. సో కావున గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తక్షణమే క్రమబద్ధీకరించాలా. క్రమబద్ధీకరించిన క్రమంలో మీరు ఏదైతే ఆశయ సిద్ధం కోసం మీరు బంగారు తెలంగాణని మీరు సంకల్పం పూనుకున్నారో అందులో ఖచ్చితంగా మేము భాగస్వామ్యం అవుతాం. ఇంకింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. అందరూ యువకులే ఉన్నాం. చాలా కష్టపడి పరీక్షలు రాసి ఇంత ప్రతిభ ఉన్నప్పటికీ, వేరే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం ఈ ఒక్క వ్యవస్థలో ఉంది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి పల్లెల్ని అభివృద్ధి వైపు పయనించే మమ్మల్ని ఈ విధంగా చిన్న చూపు చూడడం అనేది చాలా బాధాకరం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మమ్మల్ని క్రమబద్ధీకరిస్తే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చేపట్టిన ఈ సమ్మె నేటికి 6వ రోజు. ఉన్నతాధికారుల నుంచి మీ సమస్య పరిష్కారం కోసం ఏమైనా మీకు సూచనలు ఏమైనా అందాయా? ఉన్నతాధికారుల నుంచి ఎట్లాంటి సూచనలు అందకపోగా మాది న్యాయబద్ధమైన హక్కు, ఇది కోరిక కూడా కాదు, న్యాయబద్ధమైన హక్కు అయినప్పటికీ ఉన్నతాధికారుల నుంచి మాకు ఎట్లాంటి సమాచారం కానీ ఎట్లాంటి హామీ కానీ రాలేదు. సో మేము అట్లా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు మేము ఎట్లా పనిచేస్తూ ఉన్నామో. గ్రౌండ్ లెవెల్లో మీరు మా పనితీరు చూసినారు. ఎన్నో అవార్డుల రూపకంలో ఆ పనితీరు బయటికి వచ్చింది. దేశవ్యాప్తంగా తెలంగాణ పల్లెలు శభాష్ అని చెప్పేసి మీరు ప్రశంసలు అందుకున్నారు. కావున ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరే తెలియజేయవలసిందిగా జిల్లాధికారులు కానీ మండలాధికారులు కానీ మేము వేడుకుంటూ ఉన్నాం. ఈ పంచాయతీలలో మీరు దీక్ష చేపట్టడం వలన ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్న ఒక ఉద్దేశంతో ఉన్నతాధికారులు మీ పనులను వేరే వారికి పురమించే ఒక కార్యాచరణ అయితే తీసుకొస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? మీరు చూస్తూ ఉన్నాం, మేము 4 సంవత్సరాల నుంచి మా పంచాయతీలే మా ఇల్లులుగా, గ్రామ పంచాయతీలే మా కార్యాలయాలుగా మేము ఏర్పాటు చేసుకొని క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తే గౌరవ సర్పంచులే స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారంటే మా పనితీరుకు వారు ఏ విధంగా మంత్రముగ్ధులైనారో మరి చూస్తూ ఉన్నాం. మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఈ వ్యవస్థలో పంచాయతీ కార్యదర్శి లేకుండా పనులు అనేది జరగవు. మాకు కూడా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ వస్తూ ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శులు లేక పంచాయతీలు వెలవెలబోతున్నాయని చెప్తా ఉన్నారు. చాలా పంచాయతీలలో ఆర్థిక పరమైన భారం కూడా ఈ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మోసిర్రు. మనం చూస్తూ ఉన్నాం, అప్పుల పంచాయతీకి డబ్బులు సమకూర్చి అవి వెనకకు రాబట్టుకోలేని క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనై మన పక్కనున్న మహబూబాబాద్ జిల్లాలోనే ఒక జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వ దృష్టిలో ఉంది. ఇవన్నీ చూస్తూ కూడా
ప్రభుత్వం ఇట్లా మౌనం వహించమనేది మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. తక్షణమే అన్ని విధాలుగా ఆలోచించి మేమేం పెద్ద గుంతెమ్మ కోరికలు కోరట్లేదు, న్యాయమైన హక్కుగా మేము భావిస్తూ ఉన్నాం. కానీ మీరు తక్షణమే మమ్మల్ని క్రమబద్ధీకరించాలని మేము మళ్ళొకసారి ఈ సభా వేదిక నుంచి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ పంచాయతీ సెక్రటరీలు చేస్తున్నటువంటి ఈ సమ్మె, అదేవిధంగా పంచాయతీలు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వీరు ఉద్యోగ భద్రత ఈ ప్రభుత్వం ఎంత త్వరగా తీరుస్తే అంత త్వరగా వీరు ఉద్యోగాల్లో చేరుతామని చెప్తున్నారు. అప్పటి వరకు అయితే వీరు దీక్ష చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో నవీన్, అమ్మా న్యూస్, భద్రాద్రి జిల్లా.